నమస్తే డాక్. నమస్కారం. డాక్, ఇప్పుడు చాలామంది బాబుకి ఫిట్స్ వచ్చాయి, పాపకి ఫిట్స్ వచ్చాయి, సీజర్స్ అంటుంటారు. అసలు ఇంతకీ ఫిట్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? అసలు ఈ సీజర్స్ అనేవి ఏంటి అసలు? అండ్ దీంతో పాటు మనకి ఎపిలెప్సీ, దీని గురించి కూడా ఇప్పుడు బాగా వింటున్నాం. సో దీని గురించి కూడా కొంచెం డీటెయిల్గా మా వాళ్ళకి చెప్పండి సార్. షూర్ అండి. సో ఫస్ట్ అండి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫిట్స్ ఏంటి, ఎపిలెప్సీ ఈ టర్మ్స్ అంటే ఏంటి. ఫిట్స్ ఎందుకు అవుతుందండి? ఇట్ ఈస్ అబ్నార్మల్, ఇది మోషన్ లాగా యాక్టివిటీ బాడీలో. బ్రెయిన్లో అబ్నార్మల్ కరెంట్ వస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్లో కరెంట్ ఫైరింగ్ అయితే ఫిట్స్ వస్తుందండి. ఓకే. నౌ ఏ బ్రెయిన్లో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఆ కరెంట్ టైంలో ఆ లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి. మనం చిన్న పిల్లలు రావచ్చు, పెద్ద ఏజ్లో కూడా రావచ్చు. మామూలుగా మనం ఫిట్స్లో ఏమనుకుంటాము, కింద స్పృహ పోతుంది, పడిపోతారు అండ్ చేకాలు ఇట్లా కొట్టుకుంటారు, మూతి వంకర పోతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫిట్స్ మనం తెలిసిన ఫిట్స్. చిన్న పిల్లల్లో ఇంకా కొన్ని వేరే పేషెంట్స్లో అండి ఇట్లా కొట్టినట్టు ఫిట్స్ రాదు, అబ్నార్మల్ బిహేవియర్ రావచ్చు. జస్ట్ ఇట్లా మాట్లాడుతూ స్టక్ అయిపోతారు. దెన్ స్టక్ అయిన తర్వాత పిలిచిన కూడా పలకట్లేదు. దెన్ ఇట్లా అబ్నార్మల్ బిహేవియర్ లైక్ licking your lips, touching shirt. కొన్ని జనాలు దే డోంట్ రియలైజ్ దట్ అండ్ దే గో అండ్ టచ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అప్పుడు కొన్ని జనాలు గొడవ కూడా అవుతాయి. ఇలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, హీఈస్ ట్రైంగ్ టు లూడ్ బిహేవియర్ చేస్తున్నారు. పేషెంట్కి తెలియదు అట్లా అయింది కూడా. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫిట్స్. ఇంకొకటి ఫిట్, వన్ మోర్ టైప్ ఇస్ అంటే జస్ట్ ఇట్లా ఉల్కి పట్టడం. అండ్ ఇంకొక ఫిట్స్ చిన్న పిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు జస్ట్ ఉల్కి పట్టి ఇక్కడ కింద పడిపోతారు, మళ్ళీ వేసేస్తారు. సో దీస్ ఆర్ ఆల్సో టైప్ ఆఫ్ ఒక రకాల ఫిట్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ దట్ వీ నో అబౌట్. నౌ ఫిట్స్ దట్ ఈస్ సీజర్ అండి. ఫిట్స్ అంటే సీజర్స్. సీజర్ అంటే దట్ ఈస్ ఆ టైంలో మీకు వచ్చింది అటాక్, సీజర్ అంటారు. ఎపిలెప్సీ ఏమంటారంటే మీకు ఎపిలెప్సీ అంటే మూర్ఛ రోగం. అంటే మీకు ఫిట్స్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఉంది. మామూలుగా వెన్ యూర్ జనరల్ పాపులేషన్లో లైఫ్లో ఎవరికైనా 10 to 15% ఛాన్స్, ఆల్ జనరల్ పాపులేషన్లో విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ లైఫ్లో ఒకసారి ఫిట్ రావడానికి 10 to 15% ఛాన్స్ ఉంటాయి. ఆ ఛాన్స్ మీకు హైయర్ ఉంటే ఐదర్ బికాస్ ఆఫ్ వేరే కారణం, విట్ ఈస్ కాల్డ్ ఎపిలెప్సీ అండి. అంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంది ఫిట్స్ రావడానికి. సో ఆ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? అగైన్ లైక్ వి మెన్షన్, బ్రెయిన్ డెవలప్మెంట్ అబ్నార్మల్ ఉంటే పిల్లల్లో వాళ్ళకి రావచ్చు. బ్రెయిన్లో ఏమైనా ఎల్డర్లీ పేషెంట్స్లో పడిపోతే, ఇంజురీస్ అయితే బ్రెయిన్లో, స్ట్రోక్ అయిన తర్వాత మర్చులు ఉండిపోతుంది బ్రెయిన్లో, ఆ గ్లయోటిక్ ఏరియా నుంచి ఫిట్స్ రావచ్చు. ఎల్డర్లీ ఏజ్లో ట్యూమర్స్ ఫస్ట్ లక్షణాలు మైట్ బి ఫిట్స్ ఓన్లీ అండి. ట్యూమర్ వస్తే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. సో ఎనీ స్ట్రక్చరల్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ కెన్ కాజ్ ఫిట్స్ అండి. సో అదే ఫిట్స్ వచ్చింది ఇప్పుడు, బట్ ఇప్పుడు అది బికాస్ ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి దిస్ అగైన్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ సీజర్స్ అగైన్ అండ్ అగైన్. సో ఆ పేషెంట్స్కి ఎపిలెప్టిక్స్ అంటారు, ఆర్ పేషెంట్స్ విత్ ఎపిలెప్సీ అంటారు. చిన్నపిల్లల్లో బ్రెయిన్ నార్మల్ ఉండొచ్చు, ఈజీ కూడా నార్మల్ ఉండొచ్చు, బట్ మధ్యలో 1 year తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చింది సార్, మందులు వాడాం సార్, 1 year తర్వాత మళ్ళీ మానేసినప్పుడు మళ్ళీ ఫిట్స్ వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్ అండి. దాంట్లో కొన్ని రకాల ఫిట్స్ ఉంటాయి. జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ, ఎపిలెప్సీ విత్ జీటీసీఎస్ అలోన్, చైల్డ్హుడ్ అబ్సెన్స్ ఎపిలెప్సీ, ఈ కొన్ని రకాలండి విచ్ ఆర్ ఏజ్ డిపెండెంట్. ఒక ఏజ్ వరకు ఫిట్స్ ఉంటాయి, అది ఒక ఏజ్ తర్వాత తగ్గిపోవచ్చు, ఉండొచ్చు. సో దట్ ఈస్ టైలర్డ్ అకార్డింగ్ టు వాట్ డిసీజ్ యూ హ్యావ్. సో అప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? ఒకటి, పేషెంట్తో మాట్లాడి ఏ రకాల ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ వచ్చినప్పుడు ఏ రకాల ఫిట్స్ వస్తాయి మనకి తెలుస్తుంది. పేరెంట్స్ డిస్క్రైబ్ చేస్తారు, అప్పుడప్పుడు రికార్డ్ కూడా చేసి వస్తారు. సో అది చాలా మనకి హెల్ప్ అయిపోతుంది. దెన్ ఎంఆర్ఐ చేసేసి, ఎంఆర్ఐ నార్మల్ ఉంటే ఈజీలో కూడా చూస్తాము. ఈజీలో కూడా చేసినప్పుడు అండి వీ డూ సమ్ ఫ్యూ టెస్ట్స్ లైక్ ప్రొవోకటివ్ మెనూవర్స్ అంటారు దానికి, వేర్ ఫ్లాషింగ్ లైట్స్ ఇస్తాము ఈజీ టైంలో, హైపర్ వెంటిలేషన్ చేపిస్తాము. కొన్ని పేషెంట్స్లో రాత్రి పనకుండా మార్నింగ్ రండి ఈజీగా అట్లా చెప్తాము, స్లీప్ డిప్రివేషన్. సో ఈ అన్ని 3 చేస్తే మనకి కొన్ని ప్యాటర్న్స్ కనిపిస్తాయి ఈజీలో, అబ్నార్మల్ ప్యాటర్న్స్. దాంతో కూడా మనకి ఐడియా వస్తుంది దిస్ ఇస్ వాట్ జెనెటిక్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీయా లేకపోతే వేరే కారణం ఉందా దీనికి. బికాస్ దట్ విల్ డిసైడ్ మీకు ట్రీట్మెంట్ ఏ మందులు బాగా పని చేస్తుంది అండ్ ఎన్ని రోజు వాడాలి మందులు. సో ఆబ్వియస్లీ వాట్ వీ జనరలీ సే సార్, ఇఫ్ వేరే కారణం ఏం లేదు, ఒకటి ఫిట్ వచ్చిందంటే వీ యూజువలీ డోంట్ స్టార్ట్ ఒక ఫిట్ మీద. బట్ మళ్ళీ సెకండ్ టైం వచ్చింది అనుకో, దట్ మీన్స్ యూ హ్యావ్ టెండెన్సీ టు హ్యావ్ ఫిట్స్, అంటే మీకు ఎపిలెప్సీ ఉంది. సో మీకు మందులు అవసరం ఉంది. ఇప్పుడు ఎపిలెప్సీ మందులు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజు వాడాలి, దట్ ఈస్ డిసైడెడ్ బై డిస్కషన్ విత్ ద పేషెంట్ అండ్ బేస్డ్ ఆన్ వాట్
టైప్ ఆఫ్ ఎపిలెప్సీ దే హ్యావ్, అది కారణం ఏంటి ఏంటి దాంట్లో అది రీజన్? తెలుసు. ఓకే. So that is one thing important in epilepsy. Now patients who are not being controlled by epilepsy అండి, లైక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 రకాల మందులు వాడుతున్నాము, 2 years అయిపోయింది సార్, వాడినప్పుడు కూడా ఫిట్స్ వస్తున్నాయి కొన్ని పేషెంట్స్కి, 2 రకాలు 3 రకాలు. సో మోస్ట్ కామన్ కాజెస్ అంటే మందులు మిస్ అవుతున్నాయి అనుకో, మందులు మిస్ అవుతున్నాయి, వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. కరెక్ట్ మందులు లేదు, సరిగా మెడికేషన్ లేదు. సమ్ అదర్ కాజెస్ అంటే బ్లడ్ తక్కువ ఉంది పేషెంట్కి, ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సో మందులు వాడుతున్నారు, బట్ బికాస్ ఆఫ్ థైరాయిడ్, బికాస్ ఆఫ్ లో ఎనీమియా మళ్ళీ ఇటు ఫిట్స్ వస్తున్నాయి, బికాజ్ ఈవెన్ తో కరెక్ట్ మందులు వాడుతున్నారు మీరు, అది కరెక్ట్ చేస్తే ఆ మందులతో కరెక్ట్ కంట్రోల్ అయిపోతుంది ఫిట్స్. లాస్ట్ ఏంటంటే కొన్ని జనాలకి దెన్ లైక్ చెప్పాను కదా, ఇది బ్రెయిన్లో మర్చులు ఉంటాయి, అంటే దట్ ఈస్ ఐదర్ బికాస్ ఆఫ్ పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయింది, డెవలప్మెంట్లో ప్రాబ్లం అయింది అంటే దానికి ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియాస్ అంటారు, అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ డెవలప్ అయినప్పుడు ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఇట్లా ఇట్ ఓపెన్స్ అప్ లైక్ అ ఫ్లవర్. సో వెన్ దట్ డ్యూరింగ్ ద జెస్టేషన్ మదర్లో వెన్ దట్ ఓపెనింగ్ అప్ అకర్స్ అండి, ఏమైనా అబ్నార్మల్గా డెవలప్మెంట్ అయితే ఆ ఏరియా లైఫ్ లాంగ్గా మైట్ బికమ్ అబ్నార్మల్ కనెక్షన్స్తో ఫిట్స్ రావచ్చు. సో ఆ పేషెంట్స్లో ఏం చేస్తామంటే వీ డూ సంథింగ్ కాల్డ్ ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ అండి. ఈ పేషెంట్స్ క్యాండిడేట్స్ ఫర్ ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు సర్జరీ అంటే ఇమీడియట్గా అందరు భయపడతారు, అయ్యో బ్రెయిన్లో సర్జరీ అంటే చేయికాలు పడిపోతుంది, మాట పోతుంది, బెడ్ రిడన్ మీద ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు అట్లా కాదండి, పాస్ట్ 20 yearsలో చాలా అడ్వాన్స్ అయిపోయింది, మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చినాయి, ఆపరేషన్ కూడా మనం జాగ్రత్త చూసి చేస్తాం మనం, బికాస్ ఆఫ్ స్కాన్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి, ఈజీ స్కాన్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి. సో యూజువల్ ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ టెస్ట్స్ అండి. మనం ఏం చేస్తామంటే పేషెంట్కి పిలుస్తాము, వీ కనెక్ట్ ఈఈజీ అండ్ ఈజీ ఒక 3 days, అప్పుడప్పుడు కొన్ని పేషెంట్స్కి నెల కూడా పెట్టాము ఈజీ, ఒక రూమ్లోనే ఈజీ కనెక్ట్ చేసాం. వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ సమ్ పేషెంట్స్. ఫిట్ రావాలి, సో ఫిట్ వస్తే మనకి ఈజీలో రికార్డ్ అయిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా, రైట్ సైడ్ నుంచి వస్తుందా, ముందు నుంచి వస్తుంది, వెనక నుంచి వస్తుందా, దాంట్లో కనిపిస్తుంది మనకి. 2-3 ఫిట్స్ రికార్డ్ అయిపోతే అన్ని ఒక రకాలు వస్తున్నాయి అనుకో, ఒక జగన్ నుంచి వస్తుంది అనుకో, అండ్ ఎంఆర్ఐలో ఆ సేమ్ ప్లేస్లో మర్చలు కనిపిస్తుంది. ఇంకా పెట్ స్కాన్లో వేరే భాగం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, అంటే చేకాల భాగం ఇన్వాల్వ్మెంట్ లేదు, మాట భాగం దూరం ఉంది. ఆ పేషెంట్స్కి ఆ మర్చలు తీసేస్తే దే కెన్ కమ్ డౌన్ ఆన్ మెడికేషన్ రిక్వైర్మెంట్. అండ్ కొన్ని పేషెంట్స్లో వెరీ 10-15%లో మందులు పూర్తిగా తీసేయచ్చు. సో దట్ ఈస్ లైక్ ఇట్స్ కాల్డ్ సమ్టైమ్స్ అంటారు కదా, క్యూర్ ఉందా సార్ ఎపిలెప్సీకి. సో ఓవరాల్ సమ్ ఎపిలెప్సీస్ క్యూర్ లేదు, బట్ మేనేజబుల్ విత్ మెడికేషన్స్. When it is not being managed with medications, our patients we do this pre-surgical evaluation and ఇది టెస్ట్ చేస్తాం, is the patient a candidate for surgery. టెస్ట్లో అన్ని డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకో, ఒక ఫిట్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, ఒక ఫిట్ రైట్ సైడ్ నుంచి వస్తుంది, ఎంఆర్ఐలో క్లియర్గా ఏం మర్చలు కనిపించట్లేదు, పెట్ స్కాన్లో లేకపోతే చేకాల భాగం దగ్గరలో ఉంది, ఆపరేషన్ చేస్తే అది డ్యామేజ్ అవుతుంది, ఆ పేషెంట్స్కి మేమే రికమెండ్ చేస్తాము, ఆపరేషన్ ఇస్ నాట్ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ, బికాస్ ఆపరేషన్ చేసినా కూడా సీజర్ కంట్రోల్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అండ్ మీకు రిస్క్ కూడా ఎక్కువ ఉంది. సో ఆ పేషెంట్ వి డిసైడ్, సో ఇది రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటారు డ్యూరింగ్ ఎవాల్యుయేషన్కి, వాట్ ఈస్ ద ఛాన్సెస్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ పర్సన్ ఆఫ్ సీజర్ రిమిషన్, అంటే సీజర్ తగ్గడానికి ఆఫ్టర్ సర్జరీ, అండ్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ వన్ థింగ్. సో ఈ పేషెంట్స్కి ఏం చేయొచ్చు, ನಾವು ఇట్లా వదిలేయాలా సార్, లైక్ సో వీ కెన్ డూ సంథింగ్ దట్ న్యూ థింగ్స్ హ్యావ్ కమ్ అండి. దిస్ ఇస్ పేస్ మేకర్ అంటారు, హార్ట్కి ఎట్లా పేస్ మేకర్ పెడతాము, బ్రెయిన్కి కూడా ఒక నర్వ్ పైన వెళ్తుంది, దట్ ఈస్ నాట్ బ్రెయిన్ సర్జరీ, ఇట్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు దానికి. సో వెరీ పుట్ దట్ ద పేస్ మేకర్ ఇస్ పుట్ బిహైండ్ ద క్లావికల్ ఇక్కడ, అండ్ అది బ్యాటరీ ఉంటుంది, అండ్ అది నర్వ్ అరౌండ్ కాయిల్ ఉంటుంది దానికి. సో అది ఓవర్ టైం వెళ్తూనే ఉంటుంది బ్రెయిన్కి, అండ్ ఫిట్స్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ అదే కొన్ని న్యూయర్ మోడల్స్లో రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్ కూడా ఇవ్వచ్చు, అంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఇంకా కరెంట్ ఇవ్వచ్చు టు సప్రెస్ ద ఫిట్స్ అంటే ఫిట్ రికార్డ్. సో దిస్ ఇస్ అవర్ న్యూయర్ టెక్నాలజీస్ అండి కాల్డ్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, విచ్ వీ ఆర్ ఆఫరింగ్ టు పేషెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ ఆల్సో, అంటిల్ యంగ్ ఏజ్ 2 years of age కూడా చేసాం పేషెంట్స్కి, అండ్ ఇట్ హెస్ షోన్ బెనిఫిట్ ఇన్ సమ్ పేషెంట్స్. అట్లీస్ట్ పూర్తిగా ఫిట్స్ కంట్రోల్ కాలేదనుకో, అట్లీస్ట్ అది డ్యూరేషన్ ఆఫ్ ఫిట్స్ లేకపోతే సివియారిటీ ఆఫ్ ఫిట్స్ తగ్గిపోతుంది పేషెంట్స్. సో నైస్ సార్. సో ఇది అందరూ అంటే పిల్లలకు పెద్దలకి అందరికీ కూడా it can be offered based on your
సిచ్యువేషన్ ఆబ్వియస్లీ ది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండి ఇస్ కి మనం బ్రెయిన్లో వెళ్ళి కెన్ వీ డూ ఎనీ సర్జరీ టు స్టాప్ ద మెయిన్ ఏరియా ఓన్లీ. ఇఫ్ దట్ ఈస్ నాట్ అ పాసిబిలిటీ దెన్ దిస్ ఇస్ అనదర్ ఆప్షన్ దట్ వీ కెన్ ఆఫర్ టు సమ్ పేషెంట్స్. హౌ దేర్ ఆర్ సమ్ సూపర్స్టిషన్స్ అండి. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఐఎమ్ లైక్ సో ఇప్పుడు ఫిట్స్ వస్తే వాళ్ళు ఏమంటే అందరు క్రౌడ్ అయిపోతారు, ఇట్లా చేయగలరు, రబ్ చేస్తారు, మరి అదే తాళం చేయి పెట్టుకొని చేయిలో పెడితే అది మనం ఏమనుకోవాలంటే అదే పేషెంట్ వదిలేస్తే కూడా ఫిట్స్ కూడా ఆగిపోతుంది. సో మనం అంటే ఇఫ్ యూ లీవ్ ద పేషెంట్ ఫిట్స్ విల్ స్టాప్. ఫిట్స్ వస్తుంది 2 minutesకి, అది ఫిట్స్ అయిన తర్వాత పేషెంట్ రియల్లీ రికవర్స్ ఆఫ్టర్ దాట్ బికాస్ కరెంట్ వచ్చేది పోతుంది, దెన్ ఇట్ బికమ్స్ నార్మల్. మనం ఏమనుకుంటాం అది తాళం పెట్టామని ఆగిపోయింది, దిస్ ఇస్ సూపర్స్టిషన్. అదే సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ అట్ దట్ టైమ్? దిస్ ఈస్ ఆల్ నాట్ రిక్వైర్డ్ అండి. చేయగల రబ్ చేయడానికి తాళం పెట్టాలి. వాట్ యూ టు మేక్ షూర్ అంటే ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్కి సలైవా వస్తుందండి. ఆ సలైవా బికాస్ స్పృహలో లేదని కాబట్టి దిస్ ఛాన్సెస్ దట్కి దే మైట్ ఇన్హేల్ దట్ ఫ్లూయిడ్. లంగ్స్లో వెళ్ళిపోతే మరి చెస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, నిమోనియా అవ్వచ్చు ఫిట్ అయిన తర్వాత, బ్రీదింగ్ కూడా ఆగిపోవచ్చు. సో ఆ టైంలో ఏం చేయాలంటే పేషెంట్కి స్పేస్ ఇవ్వాలి. ఏమైనా వాటర్ దగ్గర ఉంటే లేకపోతే ఫైర్ దగ్గర ఉంటే పుల్ దెమ్ అవే ఫ్రమ్ ఇంజురీ ఏరియా, ఒక సైడ్లో పనుకొని పెట్టి లెట్ దెమ్ ఆల్ దట్ సలైవా కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్, పుట్ దెమ్ ఆన్ టు ద సైడ్, లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్. అండ్ ఫిట్స్ ఆగిపోయిన తర్వాత టేక్ దెమ్ టు హాస్పిటల్ బికాస్ సమ్టైమ్స్ అప్పుడప్పుడు జర్కింగ్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్స్ స్పృహలో రావట్లేదు అనుకో, దట్ మీన్స్కి బ్రెయిన్లో కంటిన్యూస్గా కరెంట్ వెళ్తుంది, బయట కనిపించట్లేదు, బట్ బ్రెయిన్లో ఫిట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ నాన్ కన్వల్సివ్ స్టేటస్. సో దట్ ఆల్సో రిక్వైర్స్ ట్రీట్మెంట్ అంటే ఎందుకంటే దట్ ఈస్ లైక్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద సీజర్ ఓన్లీ. అది ఇమీడియట్గా తగ్గాలి అంటే, లేకపోతే పేషెంట్ మైట్ డెవలప్ పర్మనెంట్ అగైన్ డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్. So that is what we do when the patient has a seizure at that time. That is one thing I wanted to point out. Yeah, thank you sir, thank you so much.